నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ రోజే మీ ఎస్ఐపీలన్నిటిని ఆపేయండి. కానీ మీరు డిసెంబర్ 2024 లెక్కలు చూస్తే 45 లక్షల ఎస్ఐపీ అకౌంట్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఒకే ఒక్క నెలలో ఇన్ని ఎస్ఐపీ అకౌంట్స్ క్లోజ్ చేయడం అనేది మ్యూచువల్ ఫండ్స్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. అంటే ఇక్కడ ఎస్ఐపీ చేస్తున్న వ్యక్తి కంటే లంసమ్గా ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి ఎక్కువ లాభం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు. క్రెడిట్ కార్డుల వల్ల లాభాలు చూసాం, క్రెడిట్ కార్డు వల్ల నష్టాలు ఏంటో కూడా చూసాము. అక్కడ మా ఉద్దేశం ఏంటి, మీరు క్రెడిట్ కార్డును స్మార్ట్గా ఉపయోగించుకోవడం, జాగ్రత్తగా ఉపయోగించుకోవడం, ఎక్కువ బెనిఫిట్స్ పొందడం. అదేవిధంగా ఈ రోజుల్లో ఎస్ఐపీల వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి మాత్రమే అందరూ చెప్తున్నారు, కానీ అందులో ఉన్న డ్రాబ్యాక్స్ గురించి ఎవరైనా చెప్తున్నారా? ఈ వీడియోలో మనం అవేంటో తెలుసుకోబోతున్నాం. మొదటగా అసలు ఎస్ఐపి అంటే ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక ఫిక్స్డ్ అమౌంట్ను క్రమ పద్ధతిలో అంటే నెలకొకసారి లేదా వారానికి ఒకసారి ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవడం. ఇలాంటి సిస్టమ్ ఎందుకు పెట్టారంటే మనందరికీ ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అలవాటు కావడం కోసం. అదే సమయంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ మన వెల్త్ను పెంచుకుంటూ పోవడం. అయితే ఎస్ఐపీల వల్ల కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చివరిలో వాటికి సొల్యూషన్స్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియోను ఎక్కడ మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. నెంబర్ 1, మార్కెట్ టైమింగ్ రిస్క్. మనం ఎస్ఐపీలు చేసేటప్పుడు ఏదో ఒక డేట్ కానీ రోజు కానీ పెట్టుకొని ఆ సమయానికి బ్యాంకులో డబ్బులు ఉండేటట్టు చూసుకుంటాం. కానీ ఆ సమయంలో మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయో మనం పట్టించుకోం. అంటే మార్కెట్ హైలో ఉందా లేకపోతే లోలో ఉందా అనేది ఎవరు పట్టించుకోరు. ఒక రకంగా ఇది మంచిదే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎమోషనల్గా డిసిషన్ తీసుకునే పనిని ఇది ఒక రకంగా తప్పిస్తుంది. కానీ ఇక్కడ మనం 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, లిమిటెడ్ మార్కెట్ టైమింగ్. అంటే స్టాక్ మార్కెట్ కంటిన్యూస్గా పడుతూ ఉందనుకోండి, ఆ సమయంలో మనం మంచి అవకాశాన్ని కోల్పోతూ ఉంటాం. మార్కెట్ తగ్గుతున్నప్పుడు కనుక మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మనకు ఎక్కువ యూనిట్లు తక్కువ ధరలో అంటే తక్కువ ఎన్ఈవికే వస్తాయి. కానీ మన ఎస్ఐపి డేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇక రెండవది, యావరేజ్ కాస్టింగ్ ఇన్ రైజింగ్ మార్కెట్. మార్కెట్లు కంటిన్యూస్గా పెరుగుతున్నాయని అనుకోండి, అప్పుడు ఎస్ఐపీల వల్ల సమస్య ఏంటంటే ఎక్కువ ధర అంటే ఎక్కువ ఎన్ఈవి ఉండడం వల్ల తక్కువ యూనిట్స్ కొంటూ ఉంటాం. ఒక వ్యక్తి అంతకుముందే ఒకేసారి లంసమ్గా ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, ఎస్ఐపి చేసిన వ్యక్తి కంటే అతనికి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఇప్పటిదాకా చెప్పిన దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు జనవరి 2022 సంవత్సరం నుండి ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో నెలకు 10,000 రూపాయల ఎస్ఐపిని స్టార్ట్ చేశారనుకోండి. అక్కడ నుండి స్టాక్ మార్కెట్ పెరుగుతూ వస్తుంది అనుకోండి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, జనవరిలో ఎన్ఏవి 50 రూపాయలు ఉంటే మీకు 200 యూనిట్స్ వచ్చాయి. ఫిబ్రవరిలో ఎన్ఏవి 55 రూపాయలు అయింది, అప్పుడు మీకు 181.82 యూనిట్స్ మాత్రమే వచ్చాయి. మార్చిలో ఎన్ఏవి 60 రూపాయలు అయింది, అప్పుడు మీకు 166.67 యూనిట్స్ మాత్రమే రావడం జరిగింది. సో ఈ 3 నెలల్లో మీరు కొన్న మొత్తం యూనిట్లు ఎన్ని అంటే 548.49 యూనిట్లు. అంటే యావరేజ్ ఎన్ఏవి 55 రూపాయల 35 పైసలు అన్నమాట. ఇంకొక వైపు మీ ఫ్రెండ్ అదే మ్యూచువల్ ఫండ్లో అదే జనవరి నెలలో ఒకేసారి 30,000 రూపాయలు పెట్టి లంసమ్గా ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, అతడికి 600 యూనిట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఎస్ఐపి చేస్తున్న వ్యక్తి కంటే లంసమ్గా ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి ఎక్కువ లాభం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. నెంబర్ 2, లాంగ్ టర్మ్ కమిట్మెంట్. మన దేశంలో ఎస్ఐపీలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది అని మీకు అందరికీ తెలుసు. కానీ మీరు డిసెంబర్ 2024 లెక్కలు చూస్తే 45 లక్షల ఎస్ఐపి అకౌంట్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఒకే ఒక్క నెలలో ఇన్ని ఎస్ఐపి అకౌంట్స్ క్లోజ్ చేయడం అనేది మ్యూచువల్ ఫండ్స్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఇది ఎందుకు జరిగిందంటే గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్ పడిపోతూ వస్తుంది కాబట్టి. కానీ కొద్దిమంది తెలివైన ఇన్వెస్టర్లు మాత్రమే ఈ సమయంలో ఎస్ఐపీలు కంటిన్యూ చేయడమే కాకుండా అదనంగా కూడా కొంత ఇన్వెస్ట్ చేశారు. స్టాక్ మార్కెట్లో ఓపిక్గా ఉన్నవాడు మాత్రమే సంపద సృష్టి చేయగలడు అన్నది ఒక బేసిక్ రూల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఐపీలు పనిచేయాలంటే మీరు లాంగ్ టర్మ్ కోసం మాత్రమే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల 2 లాభాలు. ఒకటి, రూపీ కాస్ట్ యావరేజింగ్. అంటే తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ కొనడం, ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు తక్కువ యూనిట్స్ కొనడం. రెండవది, కంపౌండింగ్. అంటే వచ్చిన రిటర్న్స్ తిరిగి ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే రిటర్న్స్. కానీ ఈ రోజుల్లో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నవి ఏంటంటే షార్ట్ టర్మ్ రిటర్న్స్. ఇప్పుడు డబ్బులు పెడితే 5-6 నెలల్లో రిటర్న్స్ వచ్చేయాలి. కానీ జరిగేది ఏంటంటే
మార్కెట్లు వరుసగా పడుతున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ విలువ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. మీ ఓపికను పరీక్షిస్తూ ఉంటుంది. ఓపిక లేనివాడు ఎస్ఐపిలను క్యాన్సిల్ చేసి వచ్చిన డబ్బు తీసేసుకుంటాడు. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు ఈరోజే మీ ఎస్ఐపిలు అన్నిటినీ ఆపేయండి. కనీసం నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు కూడా మీరు వాటిని కంటిన్యూ చేసే ఉద్దేశం లేకపోతే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంతకంటే ముందు ఇప్పుడు మార్కెట్లో బాగా వినబడుతున్న ఒక ఎన్ఎఫ్ఓ గురించి మాట్లాడుకుందాం. అది తెచ్చింది బరోడా బిఎన్పి పరిబాస్ మ్యూచువల్ ఫండ్. ఇదొక ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ అని చెప్పవచ్చు. మీరు చరిత్రను కనుక చూస్తే ఒక దేశ జీడిపి పెరుగుతున్నప్పుడు అక్కడ ఎనర్జీ కన్జంప్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎనర్జీ కన్జంప్షన్ పెరిగినప్పుడు దానికి సంబంధించిన కంపెనీలు గొప్పగా లాభపడతాయి. అవి ఎటువంటి కంపెనీలు అంటే కోల్, పెట్రోలియం, గ్యాస్తో విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు, సోలారు, విండ్, హైడ్రో ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు, వాటిపై ఆధారపడిన ఇతర కంపెనీలు. ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే నిఫ్టీ 500 ఇండెక్స్లో ఉన్న దాదాపు 150 కంపెనీలు. అంటే అద్భుతమైన రిటర్న్స్ను ఈ ఫండ్ ఇచ్చే అవకాశం చాలా ఉంది. ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి ప్రస్తుతం ₹10గా ఉంది. ఈ ఎన్ఎఫ్ఓ ఈ నెల 21వ తారీఖున మొదలైంది. చివరి తేదీ ఫిబ్రవరి 4వ తారీఖు వరకు ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్స్లో డైవర్సిఫికేషన్ కోసం ప్రయత్నిస్తుంటే ఇది ఒక మంచి అవకాశం కింద మనం భావించాలి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ను క్లిక్ చేసి మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకుంటున్నది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ విషయానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 2018వ సంవత్సరం నుండి నెలకు ₹5,000 ఎస్ఐపి చేస్తున్నారు. 2020 కరోనా సమయంలో స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. మీరు ఎస్ఐపిలను ఆపేసి వచ్చిన డబ్బులు వెనక్కి తీసుకున్నారు, నష్టపోయారు. 2021లో మార్కెట్ తిరిగి పుంజుకుంది. ఆ తర్వాత 2-3 సంవత్సరాల్లో ఇన్వెస్టర్ల పంట పండింది. నెంబర్ 3, కాస్ట్ ఇంప్లికేషన్స్. ఎస్ఐపిలు చేసేటప్పుడు మీరు 2 రకాల ఖర్చుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవి మీకు వచ్చే రిటర్న్స్ను తినేస్తాయి. 100కు 90 మంది పట్టించుకునే విషయాలు ఇవి. 1 ఎక్స్పెన్స్ రేషియో, 2 ఎగ్జిట్ లోడ్. ఎక్స్పెన్స్ రేషియో గురించి మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మీ డబ్బుల్ని మేనేజ్ చేయడం కోసం సంవత్సరానికి కొంత ఛార్జీల రూపంలో వసూలు చేస్తారు. అదే ఎక్స్పెన్స్ రేషియో. ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉండి ఫండ్ పెర్ఫామ్ చేయకపోతే మీ రిటర్న్స్ అనుకున్న దానికంటే తక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఎగ్జిట్ లోడ్ గురించి మాట్లాడుకుంటే చాలా మ్యూచువల్ ఫండ్స్ మీరు సంవత్సరంలోపు మీ డబ్బును విత్డ్రా చేసుకున్నట్లయితే కొంత పెనాల్టీ వసూలు చేస్తాయి. దాన్నే ఎగ్జిట్ లోడ్ అని అంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూస్తే మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేస్తున్నారు. దాని ఎక్స్పెన్స్ రేషియో 2%గా ఉంది. ఆ సంవత్సరం ఆ ఫండ్ రిటర్న్స్ 8% అనుకోండి. అప్పుడు వాస్తవంగా మీకు వచ్చే రిటర్న్స్ 6% మాత్రమే. ఒకవేళ మీరు మీ డబ్బుల్ని సంవత్సరం లోపల విత్డ్రా చేసుకున్నట్లయితే అప్పుడు మీరు ఎగ్జిట్ లోడ్ కూడా కట్టాల్సి ఉంటుంది. అదొక 1% అనుకోండి. అప్పుడు మీకు వచ్చే మొత్తం రిటర్న్స్ 5% మాత్రమే. నెంబర్ 4, సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఎస్ఐపి అనేది ఆటోమేటిక్గా కట్ అవుతుంటుంది కాబట్టి దానివల్ల కొన్ని రకాల మానసిక సమస్యలు కలగవచ్చు. అది ఎలా అంటే, 1 ఎస్ఐపి దానికదే నడుస్తూ ఉంటుంది కాబట్టి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ పెర్ఫార్మెన్స్ను అంతగా పట్టించుకోకపోవచ్చు. ఇంకా మీ గోల్కు తగిన విధంగా ఫండ్ పనితీరు కనబరుస్తుందా అనేది కూడా మీరు గమనించకపోవచ్చు. ఇక 2వది ఓవర్ కాన్ఫిడెన్స్. ఎస్ఐపి అనేది సర్వరోగ నివారణి, ఇది ఫూల్ ప్రూఫ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకని సంవత్సరాల తరబడి మీ ఇన్వెస్ట్మెంట్స్ రివ్యూ చేసుకోరు. నష్టం కలిగించే ఫండ్లను, పెర్ఫార్మెన్స్ సరిగా ఇవ్వని ఫండ్లను మార్చరు. ఉదాహరణకు రమేష్ అనే ఒక వ్యక్తి 2015లో మిడ్ క్యాప్ ఫండ్లో ఎస్ఐపి చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత ఆ ఫండ్ పనితీరు క్రమంగా తగ్గినా కూడా అతడు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల తక్కువ రిటర్న్స్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఆయన మధ్యలో మంచి ఫండ్కు మారితే ఆయన రిటర్న్స్ చాలా మెరుగ్గా ఉండేవి. నెంబర్ 5, ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం. ఎస్ఐపిలు అనేవి మంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్ కోసం పనికొస్తాయని అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది. అదేంటంటే ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం. మన ఫైనాన్షియల్ పొజిషన్ పెరిగినప్పుడు కానీ లేదా మార్కెట్లో అవకాశాలు దొరికినప్పుడు కానీ వాటికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉండదు. పూర్తిగా ఉండదని కాదు, మీరు మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలో చాలామందికి తెలియకపోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు ₹10,000 ఎస్ఐపి చేస్తున్నాడు అంటే అతడు దాన్ని మార్చినంత వరకు నెలకు ₹10,000 మాత్రమే కట్ అవుతాయి. ఒకసారి దీపావళి బోనస్ వచ్చింది. అతడు దాన్ని అదే ఫండ్లో అదనంగా ఇన్వెస్ట్ చేయాలంటే మాన్యువల్గా ఆ ఫండ్కు సంబంధించిన ఫోలియో ఓపెన్ చేసి లంసమ్ సెలెక్ట్ చేసుకొని అందులోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి ఇప్పటికీ ఉన్న ఒక డౌట్ కూడా ఇదే, ఎస్ఐపి చేసే ఫండ్లో లంసమ్ చేయొచ్చా, లంసమ్ చేసే ఫండ్లో ఎస్ఐపి కూడా చేసుకోవచ్చా లేదా అని
చేసుకోవచ్చు. అది చాలా ఈజీ కూడా, కానీ చాలామందికి కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఈ వీడియో ముగించే ముందు ఎస్ఐపి ద్వారా మీరు మ్యాక్సిమం బెనిఫిట్ పొందాలంటే ఏం చేయాలో ఒక్కసారి సమ్మరీ రూపంలో చెప్పుకుందాం. ఒకటి, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ పెర్ఫార్మెన్స్ను రెగ్యులర్గా గమనిస్తూ ఉండండి. ఒకవేళ అవి మీ గోల్స్కు తగ్గట్టుగా ఉండకపోతే వాటిని మార్చేయండి. 2, ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్ లాంటివి ఖచ్చితంగా చెక్ చేయండి. ట్రాక్ రికార్డ్ బాగుండి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, కానీ ట్రాక్ రికార్డు దారుణంగా ఉండి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటే అటువంటి ఫండ్స్ అవాయిడ్ చేయడం మంచిది. 3, మార్కెట్లు పడుతూ ఉన్నప్పుడు ఎస్ఐపిలను ఆపకండి. వీలైతే ఇంకా ఎక్కువ యూనిట్లను కొనండి లంసంలో. 4, అన్ని ఎస్ఐపిలను ఒకే రకమైన ఫండ్లో పెట్టవద్దు. అంటే అన్ని ఈక్విటీస్లో, అన్ని డెట్ ఫండ్స్లో, అన్ని స్మాల్ క్యాప్స్లో, అన్ని లార్జ్ క్యాప్స్లో ఇలా పెట్టవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్. వీడియో మధ్యలో చెప్పినట్టుగా బరోడా BNP పరిబాస్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన బరోడా BNP పరిబాస్ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే చివరి తేదీ ఫిబ్రవరి 4వ తారీఖుగా ఉంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ని క్లిక్ చేసి మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.